నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సినిమా ఎన్బికే 111 పైన అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అప్డేట్స్ అభిమానుల్లో ఇంట్రెస్ట్ని రేకెత్తిస్తుండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మ్యూజిక్ వర్క్ జోరుగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్లో బిజీగా ఉన్నారు. మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఎన్బికే 111 కోసం 2 పవర్ఫుల్ ట్యూన్స్ని సిద్ధం చేశారు. మ్యూజిక్ నుంచి యాక్షన్ వరకు ప్రతి అంశంలోనూ గ్రాండ్నెస్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ సిట్టింగ్స్లో బిజీ. ఒక పాటకు అనంత్ శ్రీరామ్ పవర్ఫుల్ సాహిత్యం. ఇక స్టోరీలోకి వెళ్తే బాలకృష్ణ సినిమాలకు తమన్ అందించే సంగీతం ప్రత్యేక గుర్తింపును పొందింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సంగీతపరంగా పెద్ద విజయాలను సాధించాయి. అదే మ్యూజిక్ను ఎన్బికే 111లో కూడా రిపీట్ చేయాలని తమన్ కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఆయన 2 పవర్ఫుల్ ట్యూన్స్ని సిద్ధం చేసినట్టు టాక్ వినిపిస్తోంది. వీటిలో ఒక సాంగ్కు అనంత్ శ్రీరామ్ మంచి పవర్ఫుల్ సాహిత్యాన్ని అందించినట్టు సమాచారం. ఈ సాంగ్ను త్వరలోనే హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. భారీ సెటప్తో తెరకెక్కించనున్న ఈ సాంగ్ సినిమాలో కీలకమైన మాస్ ఎలిమెంట్గా నిలవనుందని టాక్. ఇదే లొకేషన్లో వెంటనే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా షూట్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్టు సమాచారం. బాలయ్యకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో హైలైట్గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మూవీలో బాలకృష్ణ రాజులా కనిపించనున్నారని ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్ ద్వారా క్లారిటీ వచ్చింది. పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ, పాత్రలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. బాలయ్య మార్క్, మాస్ డైలాగ్స్, పవర్ఫుల్ యాక్షన్తో పాటు ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక హీరోయిన్గా నయనతార నటిస్తుండడం సినిమాకు మరో ప్రధాన హైలైట్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి అంచనాలను సాధించాయి. దీంతో మరోసారి ఈ జోడీ స్క్రీన్ పైన కనిపించబోతుండడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. సతీష్ కిలార్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. సాంకేతికంగా, నిర్మాణ విలువల పరంగా ఈ సినిమాను అత్యున్నత స్థాయిలో రూపొందించడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. మ్యూజిక్ నుంచి యాక్షన్ వరకు ప్రతి అంశంలోనూ గ్రాండ్నెస్ చూపించాలని టీం అంతా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి బాలకృష్ణ, గోపీచంద్ మల్లేని తమన్ కాంబోలో రానున్న ఎన్బికే 111 ఇప్పటికే బజ్ క్రియేట్ చేస్తూ రిలీజ్కి ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంటోంది. మరి ఫ్యాన్స్ అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుంటుందో చూడాలి. గోపీచంద్ సినిమా సెట్స్ పైన ఉండగానే బాలయ్య తన తరువాతి లైనప్ను సెట్ చేస్తున్నారు. అందులో అందరినీ ఆశ్చర్యపరిచిన పేరు వివేకాత్రేయ. బ్రోచే వారెవరురా, సరిపోదా శనివారం వంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక మార్కును చేసుకున్న వివేక్ ఆత్రేయతో బాలయ్య సినిమా అనగానే ఫ్యాన్స్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. బాలయ్యలోని మాస్ యాంగిల్ను చూపిస్తూనే వివేక్ తనదైన స్టైల్ మేకింగ్తో ఈ సినిమాను సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఇక తాజాగా ఫిలిం నగర్లో వినిపిస్తున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే బాలయ్య 100వ చిత్రమైన గౌతమిపుత్ర శాతకర్ణితో గొప్ప విజయాన్ని అందించిన డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో మరోసారి చేతులు కలపబోతున్నాడట. వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ఒక క్లాసిక్ టచ్ ఉంటుంది. ఇప్పటికే బాలయ్య కథను ఫైనల్ చేశారని సమాచారం. కేవలం బాలయ్య సినిమా మాత్రమే కాదు, నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాకు కూడా క్రిష్ దర్శకత్వం వహించే అవకాశం ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అంటే ఒకేసారి అటు తండ్రిని ఇటు కొడుక్కి క్రిష్ హ్యాండిల్ చేయబోతున్నాడన్నమాట. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు, ఇలా అన్ని రంగాల్లోనూ బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నాడు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతూ అభిమానులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్నారు. నరసింహం నందమూరి బాలకృష్ణ జోరు పెంచిన విషయం తెలిసిందే. 6 వయసులో కూడా వరుసగా సినిమాలు ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా తనకు సక్సెస్ ఇచ్చినా ఫ్లాప్ ఇచ్చినా సరే కొంతమంది దర్శకులకు పదే అవకాశాలు కల్పిస్తుంటారు. ఇప్పటికే బోయపాటి సీను దర్శకత్వంలో ఏకంగా 4 చిత్రాలు చేసిన బాలయ్య, గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో గతంలో వీరసింహారెడ్డి సినిమా చేసి ఇప్పుడు మరో కొత్త మూవీకి శ్రీకారం చుట్టారు.
ఒకవైపు ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉండగానే మరోసారి క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో మూడోసారి నటించడానికి సిద్ధమైపోయారు బాలయ్య. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బాలయ్య మూడోసారి సినిమా చేయబోతున్నారు అనే వార్తలు వైరల్ అవ్వడంతో అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో గౌతమిపుత్ర శాతకర్ణ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ క్రిష్ ఎంచుకున్న కాన్సెప్ట్కి ఆడియన్స్ నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ 2 భాగాలు డిజాస్టర్గా నిలిచినా క్రిష్ వర్క్ పైన బాలయ్యకు పూర్తి నమ్మకం ఉందట. అందుకే ఆయనతో మళ్ళీ మూడోసారి సినిమా చేయాలని సిద్ధమైపోయారు బాలయ్య. సాధారణంగా వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ఒక క్లాసిక్ టచ్ ఉంటుంది. అందుకే అటు బాలయ్య కూడా క్రిష్ మీద నమ్మకంతో ఇప్పటికే కథను ఫైనల్ చేశారని సమాచారం. ఇకపోతే బాలయ్య సినిమా మాత్రమే కాకుండా నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాకు కూడా క్రిష్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలు బట్టి చూస్తే ఒకేసారి అటు తండ్రిని ఇటు కొడుకుని క్రిష్ హ్యాండిల్ చేయబోతున్నారన్నమాట. ఇప్పటికే 2 సార్లు ఈ కాంబో ప్రేక్షకుల ముందుకు వచ్చింది, కానీ ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మరి ముచ్చటగా మూడోసారి ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈ కాంబో కనీసం ఈసారైనా బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటాలని అభిమానులు కోరుతున్నారు. మరి ఈ కాంబో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మంచి కంటెంట్ అందించి సక్సెస్ అందుకోవాలని ఆశిద్దాం. ఇకపోతే బాలయ్య తదుపరి చిత్రాల విషయానికి వస్తే ఒకవైపు గోపీచంద్ సినిమా సెట్స్ పైన ఉండగానే మరోవైపు తన లైనప్ను సెట్ చేసుకుంటున్నారు బాలయ్య. అందులో భాగంగానే వివేక్ ఆత్రేయతో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే బ్రోచే వారెవరరా, సరిపోదా శనివారం వంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న వివేక్ ఆత్రేయతో బాలయ్య సినిమా చేయబోతున్నారు అనగానే అభిమానుల్లో కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి. బాలయ్య మాస్ యాంగిల్ను చూపిస్తూనే వివేక్ తనదైన స్టైల్ మేకింగ్తో ఈ సినిమాను చాలా కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయి. ఏది ఏమైనా బాలయ్య ఒకవైపు సినిమాలు, మరొక వైపు రాజకీయాలంటూ మరింత బిజీగా మారిపోయారు.